అల్లా దయతో 1993 సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం అన్ని ఈదులతో పాటు బక్రీద్ కూడా ఘనంగా గౌరవంగా ఆప్యాయంగా సకల మానవాళి సౌఖ్యం కోసం శుభ్రతత్వం కోసం ఈ మసీదులో ఈదులు జరుపుకుంటాం, పండుగలు జరుపుకుంటాం. బక్రీద్ అనగానే విశ్వాసంతో కూడిన త్యాగం. మరి 9వ శతాబ్దంలో మరి ఇది విధిగా నిర్ణయించబడింది హజ్యాత్ర చేయాలని. ధనవంతులకి ఇస్లాంలో 5 మూలస్తంభాలు, అందులో ఒక స్తంభం అన్నటువంటి హజ్యాత్ర. ధనవంతులకి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు కూడా హజ్యాత్ర విధిగా చేయాలని నిర్ణయించబడ్డది. ఆ నిజమైన కార్యక్రమంలో ఈ నెల మా మక్కాకి మరి ముస్లిం సోదరులు యావత్ ముస్లిం సోదరులంతా బయలుదేరి వెళ్ళడం, మక్కాను ప్రదర్శించుకోవడం, ఆ మీనాలోనేమో ప్రార్థన చేయడం, అక్కడేమో సైతాన్ని తరుముకొట్టడం, అక్కడి నుంచి అన్నీ నీకోసమే, స్వాతంత్రంతో నీకోసమే, ఈ మానవ సమాజం మేము మా జీవితాలు అల్లాహ్ని కనిపిస్తున్నామని చెప్పి తిరిగి ప్రయాణంలో అక్కడ కుర్బానీ ఇచ్చి, అంటే ఒక మేకని కోసి పేదవాళ్ళకి బంధుమిత్రులకి పంచి ఆ విశ్వాసాన్ని పంచుకోవడమే ఈ బక్రీద్ పండుగ తాలూకా ముఖ్య ఉద్దేశం. ఈ ఉద్దేశంలో యావత్ మానవాళి, ముస్లిమే కాకుండా మానవాళి సౌభ్రాత్రంతో సుఖ సౌఖ్యాలతో ఉండాలని జరుపుకున్నటువంటి ముస్లిం సోదరులందరూ మరి ఈ పండుగను జరుపుకొని వాళ్ళందరూ ఒకరికొకరు ఆలింగనం చేసుకొని జరిగినటువంటి ఘోర విపత్తు హజ్ యాత్రలో 4 స్తంభాల్లోని ఒక స్తంభం రాళ్ళు ఇస్తున్నట్టు, అంటే సైతాన్ని తరిమి కొట్టాలి అన్నటువంటి ఒక లక్ష్యంతో రాళ్ళు ఇస్తున్న సందర్భంలో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో దాదాపు ఇంచుమించుగా ఒక 800 మంది దాకా, 700 పైన 800 మధ్యలో చనిపోవడం జరిగింది. 800 పైన ఇంకా చదరాతులుగా ఉన్నారు. మరి ఆ చనిపోయినటువంటి మహనీయులకి అల్లా స్వర్గద్వారాలు ప్రవేశింపజేయాలని